హాయ్ అందరికీ. మన ఇంట్లో గార్డెన్ ఉండి ఆ గార్డెన్లో కూరగాయల చెట్లకు కూరగాయలు వస్తే ఎవరు వేస్ట్ చేస్తారు చెప్పండి? మా అత్త కూడా అంతే. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మునక్కాయ సొరకాయ రోజు మార్చి రోజు ఏదో ఒక వెరైటీ రెసిపీ చేస్తూనే ఉండేదన్నమాట. నాకు కూడా అయితే ఒక టాస్క్ ఇచ్చింది, ఇంకొక సొరకాయ అయితే ఉంది, దాంతో ఏదో ఒక రెసిపీ చెయ్యని. నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేసా, కీర్ అయితే ఉంది, అలానే హల్వా కూడా ఉందన్నమాట. సో హల్వా అయితే ఈజీగా అయిపోతుందని చెప్పి ఇలా చేస్తున్నా. చూస్తున్నారు కదా, క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో అలానే. ఎవరికైనా రెసిపీ కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, చాలా అయితే ఉన్నాయి. నేను కూడా యూట్యూబ్ చూసే చేశాను. చూస్తున్నారు కదా, ఫైనల్గా రెసిపీ అయితే చాలా బాగా టర్న్అవుట్ అయింది. ఇందులో కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే యాడ్ చేయలేదు, ఇంట్లో లేదని చెప్పి. జస్ట్ కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను. బెల్లం కూడా వేసుకోవచ్చు, బట్ నేను షుగరే వేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా మా చిన్నోడికి అయితే ఇచ్చా. వాడైతే చాలా ఇష్టంగా తిన్నాడు. మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా ఇలానే కదా, కూరగాయలు ఎందుకు వేస్ట్ చేయడం, అది ఆర్గానిక్ కూరగాయలు అని చెప్పి మన పెద్దవాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. మీరు ఎంతమంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేశారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.